చిటికెన వేలు వినటానికి సాదృశ్యంగా ఉంది. వినడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు చేయగలుగుతావు. ఎలా వినాలి? చెవులారా వినాలి. అంతేకాదు వినటానికి వేగిరపడాలి. ఎప్పుడైతే ఈ స్వభావాన్ని నీలో ధరించుకుంటావో అప్పుడు దేవుని వాక్యాన్ని కేవలము నీవు 5% మాత్రమే వాక్యాన్ని పట్టుకున్నట్టు లెక్క. ఇక మిగతా 95% ఉంది దేవుని వాక్యాన్ని పట్టుకోవాలంటే ఎలా అనేది. 5% మాత్రమే నువ్వు వింటూ ఉన్నావు కాబట్టి కేవలం 5% మాత్రమే నీవు ఆశీర్వదింపబడుతున్నావు. మరి మిగతా 95% ఎలా ఆశీర్వదింపబడాలి? చాలా మంది ఈరోజు నేను ఆశీర్వదింపబడాలి, నేను దీవించబడాలి, నేను దేవునికి మహిమకరంగా ఉండాలని ఆశ కలిగి ఉంటాం. మరి ఎలా నీవు ఆశీర్వదింపబడగలవు, ఎలా నీవు దీవించబడగలవు అంటే దేవుని వాక్యాన్ని వినటం ద్వారా కేవలం 5% మాత్రం. మిగతా 95% ఎలా? ఇప్పుడు చూద్దాం. రెండవదిగా మనము ఉంగరపు వ్రేలు. ఇది చదవటానికి సాదృశ్యం. ఈ ఉంగరపు వ్రేలు నీవు దేవుని వాక్యాన్ని చదవడానికి సాదృశ్యంగా ఉంది. ఎలా చదవాలి చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యములో ఆ మాట వ్రాయబడింది చూడండి. నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్త. అపోస్తలుడైనటువంటి పౌలు గారు శిష్యుడైనటువంటి తిమోతికి రాస్తా ఉన్నాడు. ఇదిగో నేను రాబోతున్నాను, నేను నీ మధ్యకు వస్తున్నాను. మరి నేను వచ్చు వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆనాడు శిష్యులకు ఆరోహణమై వెళ్ళేటప్పుడు నేను మరలా రెండవసారి రాబోతున్నాను అని హెచ్చరించి మరీ వెళ్ళాడు. నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని వెళతాను, అక్కడ మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, కాబట్టి నేను వచ్చు వరకు అని ప్రభు ఎలా చెప్పాడో అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా తిమోతికి చెబుతున్నాడు. అయ్యా తిమోతి, నేను మీ మధ్యకు వస్తున్నాను, మీ మధ్యలో ఉండబోతున్నాను, మీ మధ్యకు నేను రాబోతున్నాను, కాబట్టి నేను వచ్చు వరకు మీరేం చేయాలి? నేను వచ్చు వరకు చదువుట యందును ఏం కలిగి ఉండాలి? మీరు జాగ్రత్త. చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు స్టడీ చేయాలి, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయమైనా, 2 అధ్యాయాలైనా, 3 అధ్యాయాలైనా వాటన్నిటిని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదవాలి. చదవటము ఇది దేవుని ఆజ్ఞ, వినటము దేవుని ఆజ్ఞ. నువ్వు ఎప్పుడైతే చదువుతావో అందులో ఉన్న విషయాలు నీకు బోధపడతాయి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బైబిల్ తెరిచి ప్రతిరోజు 1 అధ్యాయం కానీ, 2 అధ్యాయాలు కానీ, 3 అధ్యాయాలు కానీ నీకు చేతనైనంత మట్టుకు నువ్వు చదువుతావో అందులో ఉన్న విషయాలు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, అవి నీకు బోధపడతాయి. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, చదువుట యందు జాగ్రత్త. చదవాలి, దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి. అంతేకాదు గమనించండి, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 22వ వాక్యం మనం చూసినట్లయితే పాత నిబంధనకు రండి. అక్కడ కూడా దేవుడు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచూ ఉండవలెను. దేవుని ఆజ్ఞ ఇది. కుడికి గాని ఎడమకు గాని మనము తొలగకుండా ఉండాలంటే, మన మార్గము సరి అయినదిగా ఉండాలి అంటే, దేవుని మార్గములో మనము సరి అయినదిగా మనము నడుచుకోవాలి అంటే, దేవుని బిడ్డలారా, ప్రభు ఇస్తున్నటువంటి మరి ఈ యొక్క ఆజ్ఞ ఏమాత్రము కూడా సహోదరుల మీద గర్వించకుండా, మన ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే, మనము కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు, దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్టుకు అతడు తాను 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, లేక 3 నెలల, 6 నెలల, సంవత్సరమా? ఇక్కడ రాస్తున్నాడు, బ్రతుకు దినములన్నీ, నీ ఊపిరి ఆగే వరకు, నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే వరకు బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదవాలి. మరి నీ జీవితంలో
బైబిల్ని చదువుతున్నావా? పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు మరి తెరిచి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని నీవు చదువుతూ ఉన్నావా? ఎప్పుడైనా మరి నీ జీవితంలో బైబిల్ చదువు అనే స్వరాన్ని వినగలుగుతున్నావా? అదేంటి బ్రదర్ అలా అంటారు? ప్రతిరోజు నేను వాక్యాన్ని మరి చదువుతూ ఉన్నాను అంటున్నావా? అయితే నీవు దీవించబడినవాడు, నీవు ధన్యుడవు, ధన్యురాలవు. దేవుని బిడ్డ, మరి ఇంకా నీవు దేవుని వాక్యాన్ని చదవకుండా ఏదో క్యాలెండర్ లో ఉంది కదా, ఒక వాక్యం చదువుకుంటే అయిపోతుంది, ఈ రోజు నేను బైబిల్ చదివినట్టే అని అనుకుంటున్నావా? నువ్వు ఆశీర్వదింపబడతాను అనేది భ్రమ పడుతున్నావు అంతే. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటావు. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని బ్రతుకు దినములన్నిటను చదవాలి. ఎప్పుడైతే నీ జీవితంలో చదవడము అనేది నేర్చుకుంటావో నిజంగా నీవు ఆశీర్వదింపబడిన వాడు. అంతేకాదు, ప్రకటన గ్రంథానికి రండి, 1వ అధ్యాయము 3వ వాక్యములో చూడండి, ఆ మాట మరి చాలా అద్భుతంగా ఉంటుంది. అందులో మరి సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. మొట్టమొదటిగా ప్రభువు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, వాటిని చదువువారు. నా మాటలు కాదు ఈ మాటలు, ఇవి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో లిఖించినటువంటి మాటలు మాత్రమే మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ వాస్తవాలు మీతో పంచుకుంటూ ఉన్నాను. ఇవి ఎప్పుడైతే నీ జీవితంలో చేయగలుగుతావో నిజంగా నీవు దీవించబడిన వాడవు, దీవించబడిన దానవు, ధన్యుడవు, ధన్యురాలవు. ఎందుకంటే సమయము సమీపించింది. ప్రభువు ఎప్పుడు రాబోతున్నాడో కూడా తెలియదు. ఆయన దొంగ వలె వస్తాను అన్నాడు. దొంగ ఏ సమయంలో నేను వస్తాను అని చెప్పడు. మరి మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, భయపడి వణుకుతో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. మరి ఈ రోజు నుంచైనా మొదలు పెడతావా? నీ జీవితంలో చదవడానికి మరి రెడీ అవుతావా? దేవుడు తన ఆజ్ఞలను నీతో పంచుకుంటా ఉన్నాడు, ఆర్డర్ చేస్తున్నాడు. నీ బ్రతుకు దినములన్నీ కూడా దేవుని వాక్యాన్ని చదవాలి అని. అంతేకాదు, ఆయన రాబోతున్నాడు. ఈ ప్రవచన వాక్యములను మీరు చదువు వారును ధన్యులు అంటున్నారు. మరి చదవటం, మొట్టమొదటిగా వినటం, ఉంగరపు వ్రేలు చదవటం. మరి ఎప్పుడైతే ఇది నువ్వు చేయగలుగుతావో అప్పుడు నీవు ఒక 15% మాత్రమే నీవు ఆశీర్వదింపబడినట్లు. ఇక మిగతా 85% ఎలా, ఏ విధంగా ఆశీర్వదింపబడగలుగుతాం? దేవుని వాక్యాన్ని ఎలా పట్టుకోగలుగుతాం? వినటం వల్ల నీకు విశ్వాసం వస్తుంది, చదవటం వల్ల నీకు నెమ్మది, సమాధానం వస్తుంది. చదవటంలో నిజంగా ఆయన వాక్యము నిన్ను శుద్ధి చేస్తుంది. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.